నువ్వేం టెన్షన్ పడుకో, ఆ బాడీ సంగతి నేను చూసుకుంటా. ఏం చేసినావు అసలు బాడీ నువ్వు? దాన్ని ఏం చేయాలి చేసిన, నువ్వేం టెన్షన్ పడుకో, నేను నీకున్నా. బుద్ధి లేకుండా మొగని చంపుకొని ఊళ్ళోనే తిరుగుతానా? ఇట్లాంటి మాటలు వాడుకుంటా భూమి ఉండదా? బుద్ధి లేకుండా మొగని చంపుకొని ఊళ్ళోనే తిరుగుతానా? లేకుంటా మళ్ళీ ఉంచుకున్నాను ఎంబడే ఉంటావా? ఎన్నేళ్ళ కానీ చెప్తానో నాకు పెళ్లి చేసుకుంటా అని. పెళ్ళా? నీలాంటి పెళ్ళి కూడా చేసుకుంటారా? అయినా 10,000 కోసం మొగని చంపుకున్నావు, నిన్నెట్లా పెళ్లి చేసుకుంటా అనుకున్నావే? కావాలంటే ఇంకా 10,000 ఇస్తా, తీసుకో. అట్లా కూడా ఉంటారు అమ్మాయిలు? అయినా నేను అట్లాంటి అమ్మాయిని ఎప్పుడు చూడలే. మేము కూడా చూడలేదండి, కాకపోతే అమ్మాయి అట్లా చేసింది, అసలు అనుకోలేదు. మీరేం భయపడకండి, నేను మంచిగానే చూసుకుంటా. హలో, ఎక్కడున్నావు? పెళ్లి సెట్ అయింది నాకు. పెళ్లి కొడుకుని చూడవారా నువ్వు? చూస్తావు, ఎందుకు చూడ? ఎప్పుడు చూస్తావురా? పెళ్ళికి వస్తా కదా. పెళ్ళికా? ఎంగేజ్మెంట్కి రాకపోతే, పెళ్లి చూపులప్పుడు రాకపోతే ఇంకెప్పుడు నువ్వు వచ్చేదిగా? అది పెళ్ళికి వస్తా అన్న, అప్పుడు చూస్తా కదా. ముందుగా వచ్చి అయ్యవారా పెళ్ళికి వస్తా అంటాను నువ్వు? అరే మరి నాకు ఆఫీస్లో లీవ్లు ఇవ్వద్దా అని. ఆ పనులన్నీ పక్కకు పెట్టు, ఫస్ట్ చెల్ల పని చెయ్యాలి నువ్వు. సరే చేస్తా, పెళ్ళికి ముందే వస్తుంది. సరే, నేను అమ్మాయి చెప్తా, మాట్లాడమా. నేను చెప్తాను కానీ నువ్వు. సరే చెప్పు. సరే ఉంటాను ఇక. సరే. అమ్మా, ఏం చేస్తానవే? ఇగో బియ్యం జరుగుతానా బిడ్డ? అయితే అన్నకు ఫోన్ చేసిన ఇప్పుడు. చేస్తేవాడు మొన్న ఎంగేజ్మెంట్కి రాకపోయే, పెళ్లి చూపులకు రాకపోయే, మంది లెక్క పెళ్లికి వస్తా అంటే ఎట్లనే? అత్తడు తీయరాదు బిడ్డ, ఎందుకు ఆగమాగం చేస్తాను? వాడు ఉన్న లేని పనులను చూసుకొని వస్తాడు. పెళ్లికి అత్తే 4 రోజులు ఇటే ఉంటాడే, వాడిని ఆగమాగం బట్టియకు. మంది లెక్క పెళ్లికి వస్తే ఎట్లనే? ఇంట్లోడు కదా వాడు, రావద్దా తొందర? ఈ ఇంట్లో అయితే ఇప్పుడు ఎన్ని పనులు ఉంటాయి వానికి, ఎన్ని ఆగమాగం చేసుకొని వస్తే ఎట్లా? కొంచెం చెప్పుకొని వస్తాడు. పెళ్ళంటే భయం అవుతుంది అమ్మ, అన్నుంటే కొంచెం ధైర్యం ఉంటుంది. నువ్వన్నా చెప్పేవానికి తొందర రమ్మని. తొందర రమ్మని చెప్తుంది బిడ్డ నేను. ఇక వాళ్ళ బావని కూడా పెళ్ళి అప్పుడే చూస్తాడు. గిడ కూర్చొని ఏం చేస్తాను నువ్వు? ఏమిలే, ఉంటే ఫోన్ చూస్తానా. అబ్బాయి వాళ్ళ బయటకు తీసుకోవరాదు. బయటికి వెళ్ళిపోతుంది, ఎండ కొడతాను బయట. ఏం కూర అన్న అయితే కానీ నేనేం వంట చేయలేదు, బయటకు పోదాం అనుకొని. బయటకి ఏమైపోతావు వంట? హోటల్ పోతే మంచి లేదా తిండు, అదంతా కల్తీ ఇప్పుడు ఉంటుంది. అబ్బా, పెళ్ళైన నుంచి ఒక్కసారి కూడా తీసుకోవాలి. ఇలా బయటికి పోదాం, బయటికి పోదాం, బయట తిందాం. సరే పో, తయారుగా పో. సరే. అదే ఏదో బయటికి పోవని చెప్పని ఫోన్ పట్టుకొని పోతుంది. హలో, మంచిగా ఉన్నావా? ఎడిపోయినావే? ఫోన్ వచ్చింది, ఫోన్ మాట్లాడినా. సరే బయటికి పోవని చెప్పావు కదా, కొద్దిగా ఆరాగి బైక్ అక్కడ వేసిన పోదాం. ఏమద్దు, పోదాం. ఇక లేట్ అవుతుంది కదా ఇప్పటికి. అప్పుడే అడిగిన నేను పోదామని, ఫోన్ వస్తే ఫోన్ మాట్లాడినా. సరేపా. ఆ ఫోన్ బిడ్డకు 1 గంట సేపు అవుతుంది నేను ఫోన్ చేయక. ఫోన్ అన్న చేస్తా.
అగో మా అమ్మ ఫోన్ చేస్తున్నట్టు. హలో అమ్మ. హలో చెప్పే. ఏం చేస్తానో బిడ్డ? ఏం లేదే, ఇప్పుడే బయటకు పోయి వచ్చినాము. తిన్నావా బిడ్డ? తిన్నాం, బయటనే తిన్నాం. అల్లుడు ఎడిపోయింది బిడ్డ మరి? నన్ను దించి బాయి కాడికని పోయిండే. ఏంది బాయి కాడికి పోయిందా? ఓ బాయి కాడికి అని చెప్పి అమ్మాయిలతో తిరుగుదానికి పోతాడు ఈ కాలాన. నమ్మకు, నువ్వు వీడియో కాల్ చేయ ఒకసారి అల్లునికి. ఏందే గట్లా అంటాను? గట్నే అంటే నీకు తెలియదు బిడ్డ, నువ్వు చిన్నపోరి, నీకు తెలియదు లోకం మీద ఎట్లా నడుతుంది అనుకుంటావు. నమ్మద్దు మొగోళ్ళని అస్సలే. ఓ అవునా? చెయ్యి, నువ్వు చెయ్యి. సరే చేస్తా. ఓ చేసి మరి ఎక్కడ కనుక్కోని మళ్ళీ చెప్పు. సరే నీ మళ్ళీ ఎత్తా బిడ్డ ఫోను. సరే సరే, నువ్వు కడియా, నేను ఫోన్ చేస్తా. సరే ఉంటానా? రావణ్ గారు ఎక్కారు. రావణ్ గారు రావణా రావణ్గా ఏందవరా? పత్తికి అర్థం కాదు. ఏం చేస్తావరా? పత్తికి నీళ్ళు అవుతాను రా. దా ఇట్రా, మళ్ళీ వద్దురా. ఏంటో నీళ్ళు కడతావరా? దా కొంచెం మాట్లాడని చెప్పచ్చండి తోటి. కూర్చోరారా, అన్ని ముళ్ళే ఉన్నాయి కదరా. ఇంకా పొలం కాదు ఎట్లుంటాయి అమ్మా. అదే ఏం నాకు ఇదంగా పెళ్ళైనప్పుడు నుండి ఇప్పుడే బయటకు వెళ్ళాం అనుకుంటా. ఏం చేయాలరా, పెళ్ళి అయింది కాబట్టి మెల్లమే అట్లా అత్తానే పోతా కానీ ఎక్కువ బయటికి వెళ్తారేంట్రా కొత్తనే పెళ్ళి. నాకైతే ఒప్పిస్తలేవు ఆ కంటికి. ఉపయోగపడేది అత్తానే పోతా బయట కాడికి కానీ ఎక్కువసేపు ఉంటలేను. ఇక పెళ్ళి అయితే గట్లే ఉంటుంది కావాను. అరే అయితే కానీ ఇక రాకేష్ పడుతుంది రా చాండ్రా బట్టి. అవునురా, పెళ్ళైంది నీ కావాలికా. నీ పెళ్ళైనప్పటి నుండి మా అసలు కంటికి ఒప్పిస్తలేరా. ఫోన్ చేస్తే కూడా ఒకటే బిజీ. అవును కరెక్టేరా, నేను చేస్తే కూడా బిజీ అవుతుంది మన ఫోను. మనిషి నాకు ఇప్పటిదాకా కనవాలి, నీకు ఏమంటే అరవాడు. నాకు కనబడతాను కానీ ఎప్పుడు పక్కకు చెవిలో ఫోనే ఉంటుంది. పిలుస్తాను చూసి ఉన్నట్టే పోతాను. ఎవరితో మాట్లాడుతానో అయితే అర్థమవుతుంది. ఒక్క నిమిషం ఆవురా, మాట్లాడదు. చెప్పే. హలో, వీడియో కాల్ చేసేవండి. ఎక్కడున్నావు? పొలం కానీ ఉన్నా. నాకు ఒకసారి చూపెట్టు. చూస్తావా? చూడు, పొలం కానీ ఉన్నా. సరే ఇగో నేను మళ్ళీ చేస్తా, పైన ఉన్నా. సరే అవ్వా ఎన్న లేదు నా పిల్లలు వీడియో కాల్ చేస్తున్నారు. ఒక్కనాడు ఫోన్ చేసింది కాదు, 24 గంటలు ఫోన్ మాట్లాడుకుని ఉంటుంది. అవ్వ ఇప్పుడు వీడియో కాల్ చేసి చూపెట్టామని చెప్పండి. అంతేనా? అంతేనా? మరి నీ కథ ఉండగా శంకరం కథ ఏదైతే ఉన్నది. ఎప్పుడు లేదు నీ పైన ఫోన్ చేస్తాను నువ్వే అవ్వాలి. మన శంకరం కథ ఏమైందో చూసినవా? ఏ వాళ్ళకి నాయనకైతేరా ఏమో రా, చెప్పలేము. వాళ్ళ పెళ్ళంగా అట్నే అన్నది. నువ్వంటే నాకు ఇష్టమని పెళ్లి చేసుకున్నది. రాష్ట్రతే వాడిని చంపి. అట్లేం కాదు తీరా. ఏమోరా, ఆ రాకేష్ గారు ఫోన్లు మాట్లాడతాను. వాడెవరితో మాట్లాడతాను నీకు తెలుసా? నాకైతే తెలియదు. మరి నీ భార్య ఫోన్ మాట్లాడతాను అన్నావు. ఇక నాకైతే తెలియదు రమ్మా. నీ ఇష్టం. అసలుకే రోజులు మంచిగా లేవు. అరే నా బిడ్డ ఫోన్ చేస్తుంది కదా. హలో అమ్మ. చెప్పు బిడ్డ. ఫోన్ చేసిందే, ఫోన్ చేస్తే బాయికన్నే ఉన్నా అని చూపెట్టిండు. వీడియో కాల్ చేసి చూపెట్టి. అవునా? పైకనే ఉన్నాడు, చూసినావా మరి మంచిగా? చూసిన బాయికన్నే ఉన్నాడు. అమ్మ నాకు బెంగ అవుతుంది. మీరు అందరు గుర్తుకొత్తాలి, నేను ఒక్కదాన్నే అయిపోయినా ఇక్కడ. ఏంది బిడ్డ, నీకు మంచిగా చూసుకుంటారా వాళ్ళు? మంచిగా చూసుకోకపోతే సప్పుడే అక్కంచి రా మన ఇంటికి. నువ్వెందుకు బెంగపడాలి? నీకు ఏదైనా బాధ అనిపిస్తే ఉండక అసలే రా సప్పుడే మన ఇంటికి. మంచిగానే చూసుకుంటాలే అమ్మ. ఒకసారి అన్నని పంపిరా. అదే సరే బిడ్డ, నీ అన్నం పంపిస్తుంది, నువ్వైతే బెంగ పెట్టుకోకు. సరే అమ్మ. సరే బిడ్డ, నేను ఉంటానా? సరే. ఏమైంది చెల్లె? ఎట్లా బెంగ పెట్టుకుంటాను చెప్పు. ఏం లేదన్న, మీరు గుర్తుకొత్తాలి, అందుకే కొంచెం అట్లా అనిపిస్తుంది. గిట్లనే దీనికే గట్ల అయితే ఎట్లా చెప్పా? మరి ఇంటికి తీసుకోపోనా? మరి ఒక పూట ఉంటుంది దారాన్ని. ఏ రానన్న, బావలేంది నేను ఎట్లా వస్తారా? అమ్మ చెప్పిందే తీసుకురమ్మని చెప్పింది. బాతో నేను మాట్లాడతా తర్వాత. రారా మరి. బావును నేను అత్తం. ఎప్పుడు వస్తారు మరి? నాకు అర్థం కాదు.
ఎందుకట్లా బక్క పడతానో తింటలేవా బాగా మంచి చూసుకుంటలేడా మంచిగానే చూసుకుంటాడు, తిండి కూడా మంచిగానే పెడతాడు. మరి ఫోన్ చేస్తానా అమ్మమ్మ చేస్తాను. మరి అన్న అంటాడా బా ఏమంటలేడు, మంచిగానే చూసుకుంటాడు. అటు ఇటు అయితే ఏం చేస్తలేడు కదా. ఏం చేస్తా చేస్తే చెప్పనారా మీకు నేను? ఏమన్నా ఉంటే చెప్పు, నువ్వు అట్లా భయపడకు. ఏం చెప్తలేడు. కంది ఇట్లా ఏం చెప్పు బా మంచిగా ఇప్పుడే వచ్చిన ఇప్పుడే వచ్చిన బా కూర్చో అంత మంచిగా మంచిగా ఉన్నా బా. ఫోన్ చేయలేదు అసలు మరి ఏ చేయలే, నేనే సడన్గా వచ్చిన, దానికి కూడా చేయలే, సడన్గా వచ్చిన నేనే. సరే అంత మంచిగా ఇక్కడ మరి మంచిగా ఉన్నారు బా, నువ్వు మంచిగా ఉన్నావుగా. అరే చెప్పలేదు మేము వచ్చినని. వచ్చేదాకా నాకే తెలియదు అసలు, సడన్ గా వచ్చిండు. సరే ఇక నేను బయలుదేరుతాం మరి. అన్నయ్య తిన్నారా మనం? అన్నం తినమంటే తినొచ్చిన అని చెప్పిండు. ఇక చెప్పకుండా వచ్చిన ఇక అటు చెప్పకుండా ఉండరా సరే పోతి ఏం కత్తి బా మళ్ళీ నిమ్మలంగా అద్దు నిమ్మలంగా కూర్చుందాం మనం, మళ్ళీ నిమ్మలంగా కూర్చుందాం. తిన్నాక పోతూ తీరాదన్న. మనం మళ్ళీ నిమ్మలంగా కూర్చుందాం తీ బా. నేను పోతాం మళ్ళీ, నాకు లేట్ అవుతుందా. జాగ్రత్త బా. సరే కలుతా జాగ్రత్త. సరే నువ్వైతే మంచిగా పోరా. సరే ఫోన్ చేయ అప్పుడప్పుడు. సరే నువ్వు కూడా అయ్యి మర్చిపోకు. ఎందుకు వచ్చిండు, ఎందుకు పోతా అంటే నాకు తెలియదు, చూడ్డానికి వచ్చిండు. మీ అమ్మ పోయేసామా? ఎందుకు? ఇక పైసలు అడిగాం కదా, కట్నం పైసా ఇప్పటిదాకా రూపాయి అయిపోయి, ఇక ప్లాట్ అయిపోయి, ఈ కనీసం బండి కొని కూడా 2 లక్షలు అని చెప్పండి ఇప్పటిదాకా రానే. ఊకే ఫ్లాట్ అంటారు, వాళ్ళు ఇచ్చినప్పుడు వస్తుంది, మనం అడిగితే వస్తుంది అది ఫ్లాట్. అరే ఏ పొద్దు అయిపోయి తర్వాత ఇచ్చిన మంచిగా బండి కొని కూడా 2 లక్షలు ఇచ్చిన మంచిగా కదా. నువ్వు వేసిన పైసలు అన్నీ ఏం చేస్తున్నావు? కొనుక్కోవట్లేదు ఆ పైసలు పెట్టి బండి, ఊకే బండి 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 అని అంటాను. అరే ఊకే బండి కదా, నువ్వే అడిపోదావు ఇడిపోవు అని చెప్పాడు. ఎప్పుడు ఎట్లా పోవాలి చెప్పు, వాళ్ళ మీద అడుకొని పోవాలా? తీసుకోవా మరి చేసుకున్నప్పుడు బండి మీద? తీసుకోపోతాను కదా, కనీసం మీ వాళ్ళు ఇస్తా అని చెప్పాను కదనే. వాళ్ళు ఇచ్చినప్పుడు తీసుకోవాలి, ఊకే ఎందుకు సతాయించుతాను అట్లా? అది ఊకే ఎప్పుడు సదాయించింది, నేను ఒకసారి అడుగుతాను, అడిగినప్పుడు ఇదే కదా నానిగా. ఏంది ఊకే బండి అని బాగా సతాయించుతాను? మా అమ్మ ఒక్కతే ఉండి చిన్నప్పటి నుంచి మా అన్నగాని పెంచింది, నన్ను పెంచింది. ఇప్పుడు నువ్వు దాపరించినావా మళ్ళా బండి అని? నేను ఏమంటానే, నువ్వేం మాట్లాడతాను? మరి దాన్ని అడిగితే ఎక్కడి నుంచి వెళ్ళొచ్చుతుంది? అది చిన్నప్పటి నుంచి కష్టపడి పెంచింది మమ్మల్ని. ఇప్పుడు బండి అంటే ఎక్కడి నుంచి వెళ్ళొస్తే పైసలు ఎక్కడ ఉన్నాయి దాని దగ్గర? దాన్ని ఏం చేయాలి? నేను మంచిగా ఆడతా కానీ బండి కావాలని, నువ్వు ఎందుకు మీద మీకు వస్తాను? మరి ఏం చేయాలి? నీ ఇష్టం వాళ్ళు తగలబడతా, మీ అవ్వ బిడ్డలు కలిసి నేను ఇష్టం, నువ్వేమైనా చేసుకోపోయా. నువ్వు గిసొండను అని తెలితే నేను అసలు పెళ్ళే చేసుకోపోదు నిన్ను. అగో ఏం మాట్లాడి నీకు అర్థమవుతుంది అనే కొద్దిగా ఎందుకు పో, ఏమైనా చేసుకోపోయారు పో. చెప్తా పోనీ సంగతి. నీగా చేసుకోపోదు నేను పెళ్ళి. హలో అమ్మా, దిగు ఎట్లా కొట్టినో అడుగుదాం, పక్కడికి అడుగు చెప్పమ్మా. ఏమో దారా ఎట్లా కొట్టిందో నా బిడ్డను మరి. చిట్టి చిట్టి అమ్మా ఎందుకు కొట్టింది బిడ్డ? అడిగినా కథలు పడతాను అని చెప్తే ఏం పడతాడు, మంచిగా ఉన్నాడు అని చెప్తే మరి గిది ఎక్కడది నాకు అర్థం కాదు. మనం ఫ్లాట్ ఇస్తా అని చెప్పినాం కదా, దానికోసం అడుగుతాడు. దానికోసం నిమ్మలంగా ఇస్తాం అయితే కొడతాడు. అట్లా నా బిడ్డను ఒక్క దెబ్బ కొట్టకుండా నేను సాదుకున్నా. బండి పెడతా అని చెప్పినాం కదా, ఇంకా పెడతలేరని తిడతాడు. ఆయన ఎగిరితానికి మన దగ్గర పైసలు ఉండొద్దా? మా దగ్గర పైసలు ఉన్నప్పుడు పెడతాం. నువ్వు ఉండు బిడ్డ బ్యాగ్ చదువుకోపోన్నాడు. అసలు పైసల కోసం పెళ్లి చేసుకున్నా లేకపోతే దేనికోసం పెళ్లి చేసుకున్నా అసలు ఏమనుకుంటాడు నాకు అర్థం కాదు. ఏమో మరి కట్నం కొరకే చేసుకున్నట్టున్నది. బయటికి పోయిండు. రాణి నువ్వైతే బ్యాగ్ చదువుకోపో, నాడు బ్యాగ్ చదువుతాపో, చదువుకుంటున్నాడు. నీ ఉండుడే లేదు రా బిడ్డరా, మనం ఉండేదే లేదు. నాడు నువ్వు ఈ బ్యాగ్ తీసుకొని పోరా. నువ్వు ఇలా బంగారం ఉన్న బట్టలు అన్ని ఉన్నాయి, పట్టుకొని పో. ఇంకేమన్నా మిగిలే ఉంటే నేను పట్టుకొని వస్తా. అరే ఇప్పుడు నన్ను ఎందుకు పంపిస్తాను నాకు అర్థం కాదు. వాడు ఎందుకు కొట్టినా అసలు నాకు అర్థం కాదే. ఫస్ట్ మొన్న వచ్చినప్పుడు నువ్వేమన్నా మంచిగా చూసుకుంటానని చెప్పినావు, మళ్ళీ ఇప్పుడే నాకు అర్థం కాదు. ఏమో ఎందుకు అట్లా చేస్తాడో అర్థమైతలేదన్నా. నాకు అర్థం కాదమ్మా, పైసలకి చేసుకున్నారా లేకపోతే దేనికి చేసుకున్నాడు అసలు? అది నేను అడుగుతా గానీ మీరిద్దరు ఎదురు పడితే కొట్టుకుంటారు. అద్దు పో బిడ్డ, నేను ఉంటాను. అద్దు పో, దండం పెడతా పో. నేను అడుగుతా పో, నేను సంగతి చెప్పేస్తా పో. నువ్వు అడిగింది అయితే నువ్వు రాకు. సరే పో, అడిగే చెల్లెని తీసుకొని వస్తా పోనాడు. అడిగేరా
నువ్వు బిడ్డ నువ్వు ఎవ్వరు ఆగబట్టినా ఆగకు అసలు ఉండకు సప్పుడేక పోదాం మనం ఉండద్దు ఈడ. సరే ఎవరు బట్టలన్నా ఉండద్దు ఆయన సంగతి నేను చెప్తా మరి. సరే అమ్మ. గింతగానే కొడతాడు నా బిడ్డను. నా బిడ్డ ఎట్లా కొడతాడు దేనికి కొడతాడు? పెట్టుకుంటారు ఏంది లొల్లి పెట్టుకుంటా అంటావా? నువ్వు వచ్చి నా బిడ్డను కొట్టి ఒక్క రోజు నా బిడ్డ ఒక్క దెబ్బ కొట్టలే. కొట్టినా నేను కొట్టలేదా? ఫ్లాట్ ఇస్తలేరు, బండి కొని ఇస్తలేరు అని మీరే చెప్పింది కదా, ప్లాట్ ఇద్దా అని చెప్పారు, ప్లాట్ ఇవ్వలే. సరే కనీసం బండి అన్న పెట్టమని చెప్పిన. ఆ బండి మందుకు ఒక 2 లక్షలు అని చెప్పి ఇదేమి ఎక్కువ అని చెప్పలేదా? మాట్లాడతాం మా దగ్గర ఉన్నప్పుడు ఇస్తాం. నువ్వు నా బిడ్డను కొట్టుడు ఎక్కడిది ముందుగా చెప్పాలి కదా మరి. ఇత్తా ఎందుకంటే మరి రోజు అంటాం వెళ్ళినప్పుడు ఇస్తాం. ఏందే లొల్లి పెట్టా పిలిచావా? మరి కొట్టినాక విలువకుండా ఏం చెప్తా? నాకు ఉన్నదే వాళ్ళు కదా, వాళ్ళే చెప్పకుండా ఎవరికి చెప్పాలి మరి? ఒక్క చట్టాన్ని సంపద వేయకుండా సాదుకున్నావు. నువ్వు ఎట్లా కొడతావు దేనికి కొడతావు నీ సంగతి చెప్తావని నేను పావింటే పోదాంపా. ఆ సంచి వేసుకోపా, సంచి వేసుకోపో. ఇంకా అయ్యా అచ్చలేదు పోతాం బరాబర్ తీసుకుపోతా. నువ్వు కొడతాను నేను ఎట్లు చూస్తాను. నేను అసలే ఉంచాను. నాడు నువ్వు ఎవరు తీసుకోవతావు తీసుకొని రాపా. బాగా అవుతుంది ఈ ఉట్టుగా లొల్లి వేసి తీసుకుపోయింది. నాకు అర్థమవుతుంది. అసలు వాళ్ళు ఇస్తా అని చెప్పంటారు, వాళ్ళే అంటారు. బట్టి దానికి పచ్చి లొల్లి వేసిపోతారు వీళ్ళు. ఏంది వీళ్ళ కథ? పోయేదే లేదు. ఏమైందమ్మా అసలు ఎందుకు కొడతా అన్నారో నాకు అర్థం కాదు. బాగా నాటకాలు అవుతాయి. గిందుకేనా పెళ్లి చేసింది మనం? ఇక అందుకే ఉన్నట్టున్నది కొట్టించడానికే ఉన్నట్టున్నది. మన మాట ప్లాట్ రాసిచ్చిన మాట బండి పెడతాను అన్నమాట. అయ్యా అది మనసులో పెట్టుకుని పొలం ఒకటే కొట్టు. అరే మనం ఎప్పుడు ఒప్పుకున్నా నాకు అర్థం కాదు. ఉన్నప్పుడు పెడతా అన్నాను. ఇప్పుడు ఉన్నాయా మన దగ్గర? నేను కదా అన్న బిడ్డ, నేను కదా అంటే ఊకుంటాడు. నువ్వు ఎట్లా వచ్చినావు బట్టిగా? ఏమని ఇదిగో మరి ఇచ్చే వచ్చిన. నువ్వు నెంబర్ బ్లాక్ చేయి, ఫస్ట్ నెంబర్ డిలీట్ చేయి. అర్థమైందా? ఇగో నేను చెప్తాను బిడ్డ, వానికి పోయేదే లేదు. ఇక వాడి నెంబర్ బ్లాక్ లిస్ట్ పెట్టి అది డిలీట్ చేయి. వాడి చుట్టాలది కూడా డిలీట్ చేయి మొత్తం. అసలు వానికి పోయేది వింటానవా? ఇక మేము చెప్పినట్టే నువ్వు. సరే వాడు అధ్యాత్తుని తగిన మోడు కాదు వాడు. మళ్ళీ నువ్వు నెంబర్ ఫోన్ చేసి బాగా గిట్ల కాదు గట్ల కాదు నువ్వు మాట్లాడినా అనుకో, నిన్ను వాడిని ఇద్దరు కానీ చంపుతా. అమ్మా నువ్వు ఇదే మాట మీద ఉంటావు కదా? గదే మాట మీద ఉంటా బిడ్డ. వానికి తోలేదే లేదు. సరేనా బిడ్డ? సరే అమ్మ, నువ్వు ఎట్లా చెప్తా అట్లనే. సరే చెల్లె నీకు ఓకే కదా? ఓకే. మళ్ళీ ఏమైందిరా? డలుగున్నావు మొన్ననే కాదురా ఏమైందన్ను? ఏం లేదురా, మా అత్తగారు కట్నం ఇచ్చే ఉండే. ఆ కట్నం కింద ప్లాట్ ఇస్తా అని చెప్పిళ్ళు. ప్లాట్ ఇవ్వలే. సరే నాకు ప్లాట్ తర్వాత ఇచ్చిన మంచిగా నాకు బండి కొనుక్కుంటా 2 లక్షలు అని చెప్పిండ్రా. 1,50,000 బండి కొనుక్కుంటా 50,000 నాకు ఖర్చు ఎక్కడికి వస్తా అని చూసిన. అవి కూడా ఇచ్చలేరా. నేను వట్టిగా ఇవాళ పొద్దుగా మా భార్యతో అడిగేందుకు పెద్ద లొల్లి చేసింది. వాళ్ళ అవ్వగారు మొత్తం పిలుచుకుని వాళ్ళ అన్న వచ్చింది, వాళ్ళ అవ్వ వచ్చింది, పెద్ద లొల్లి చేసిళ్ళు. ఆ బట్ట గిట్లని పట్టుకొని పోయిరా. పట్ల పోయి మొత్తం పట్టుకపోయారు. ఈ తాప ఫోన్ చేస్తాంది. నాకు ఎవరు ఫోన్ చేస్తుందో నాకు అర్థమవుతలేదు. మరి వాళ్ళ అమ్మాయి చేస్తాందా ఎవరు చేస్తుందో నాకు తెలుతలేరా. ఏ మొత్తం పట్టుకపోయారు. ఊకే ఫోన్ మాట్లాడతాను నీకు అదే శంకర్ కదా అవుతుంది. ఇక మన ఊళ్ళో ఇంకో క్షేమం లేదు. ఎందుకురా అట్లా అంటాను? అదే అట్లా అంటాను. పోయిరా మీ అట్లా వచ్చిందా? ఏదో ఒక చెప్పు పట్టుకోపోయినా మీ బొమ్మ నచ్చిందా? పోయినా మీ భార్య కూడా పోయింది. ఇప్పుడు నువ్వు ఫోన్ చేయి, ఫోన్లు కలిపాయి, ఫోన్లు ఇచ్చావు, నీ నెంబర్ బ్లాక్ లిస్ట్ అంటే దాని అర్థం ఏంటి? ఎవరితో పోతుంది నేను చెప్తాను. అసలు ఇదంతా మీ అత్త ప్లాన్ ఉన్నట్టే ఉండేదా? మీ అత్త కూడా తెలిసిన వాటి. ఒక్కసారి ఆగురా. అరే ఆగురా, మా అత్త ఫోన్ ఎత్తావరా. హలో హలో. అరే నువ్వు నా బిడ్డను ఎట్లా కొడతావురా? నేను ఒక్కసారి కూడా ఒక్క దెబ్బ కొట్ట నా బిడ్డను. అరే రేపు గియ్యాల వరకు